హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి, తల్లిదండ్రులకి, స్టేక్ హోల్డర్స్కి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కాబోతున్నాయా, కోవిడ్ నాటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా అంటే లెక్కలు అవుననే చెప్తున్నాయి. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కాలేజీలు కూడా మూతపడే పరిస్థితే కనిపిస్తుంది. పర్టికులర్గా ఎవరైతే హాస్టల్ బేస్ మీద నడుపుతున్నాయో ఇటువంటి కాలేజీలు మొత్తం, ఎందుకంటే దగ్గర 60 to 70% హాస్టల్స్ బేస్ మీద, నారాయణ, శ్రీ చైతన్య, అల్లెను, బన్సలు, నానో, ఏది మీరు కాలేజ్ తీసుకున్నప్పుడు కూడా జూనియర్ కాలేజెస్ అన్నీ కూడా మోస్ట్లీ హాస్టల్స్ రన్ చేస్తున్నాయి. నిన్న ఈవినింగ్ వరకు పర్వాలేదులే, ఇంకో వారం 10 రోజుల పాటు మనం సిలిండర్లు ఉన్నాయి, దాదాపు 50 రోజుల స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, భారతదేశాన్ని నడిపించవచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం అనుకుంది. ప్రస్తుతానికైతే డీజిల్, పెట్రోల్కి కొరత అయితే లేదు, కానీ ఎల్పిజి సిలిండర్ల కొరత నిన్న ఈవినింగ్ నుంచి తీవ్ర రూపం దాల్చింది. సో యాక్చువల్గా నిన్న మొన్న మనకి బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో కొంత భాగం మనకి డిస్టర్బెన్స్ అనిపించినట్టు కనిపించింది. బట్ ఈరోజు ఉదయం అయ్యేసరికి దాదాపు 80% హాస్టల్స్లో సిలిండర్లు నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా హైటెక్ సిటీ, దిల్షుక్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బీ ప్రాంతాల్లో అన్ని హాస్టల్స్లో గ్యాస్ సిలిండర్లు అయితే నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉరుకులు పరుగుల వాతావరణం ఉంది. నిన్నటి వరకు ఒక మామూలుగా హౌస్ హోల్డ్ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో నార్మల్గా బ్లాక్లో కొనుక్కోవాలనుకుంటే 1100 రూపాయలు వెళ్ళేది, ఈరోజు 2000 రూపాయలు పలుకుతుంది. రేపు అది 4000 అవుద్దని అంటున్నారు. యాక్చువల్గా కమర్షియల్ బ్లాక్ ఏదైతే ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే 2500 వరకు 19 కేజీల సిలిండర్ పడేది. అట్లాంటిది ఈరోజు మార్నింగ్ 10 గంటల తర్వాత దగ్గర 4000 నుంచి 6000 రూపాయలు ఒక్క సిలిండర్ కాస్ట్ పడుతుంది. అది కూడా బాగా నమ్మకస్తులు అయితే ఏదన్నా 1-6 సిలిండర్ ఇస్తున్నారు తప్ప, వాస్తవంగా ఈ యొక్క బేసిస్ మీద హాస్టల్ వాళ్ళు ఈ టెన్షన్తో హాస్టల్ నడిపే అవకాశమే లేదు.